ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ అక్వాటిక్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎలాంటి ఫిష్ గురించి అయితే మనం మాట్లాడుకోబోట్లేదన్నమాట. సో మనం ఈరోజు కొంచెం జనరల్గా అయితే మాట్లాడుకుందాం, అంటే మనసిప్పి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఈరోజు మనం వీడియోలో అయితే నేను మంచిగా చెప్తాను. సో ఎవరికైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ప్రతి ఫిష్ పెంచుకునే వాళ్ళందరికీ. సో స్టార్టింగ్ ఏంటంటే, ఎవరికైనా ఫిషెస్ అనేవి పెంచుకోవాలి అనే ఆశ అనేది ఉంటే సో మీకు తెచ్చుకుంటారు. తర్వాత ఒకటి రోజులో అవి చనిపోతే మళ్ళీ అక్వేరియం పక్కన పెట్టేస్తారు, అయిపోయింది. సో ఇలా కాకుండా ఆయా ఫిష్ పెంపడం అనేది ఎలా సక్సెస్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలంటే మనం స్టార్టింగ్ ఏం చేసేయాలంటే మన మైండ్ సెట్ అనేది బాగుండాలి. అలా ఎలా అంటే, సో మీరు ఫిషెస్ని పెంచుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీ మైండ్లో పెట్టుకోవాలి. అవి ఏంటంటే, ఫస్ట్ నీట్నెస్, సెకండ్ టైం అనేది పడుతుంది. మీరు ఫిష్ హాబీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వెంటనే ఫాస్ట్గా ఇవి అవ్వవు, ఎందుకంటే ఇవి ఒక ప్రాణులు. సో వీటికంటూ లైఫ్ స్పాన్, వీటికంటూ కొన్ని ఋతువులు అనేవి ఉంటాయి. ఆ టైంలోనే ఇవి పెరగడం, పిల్లలు పెట్టడం, ఇంకా కలర్ అనేది వృద్ధి చెందడం లాంటివి చాలా అనేవి ఉంటాయి. సో వీటి కూడా ప్రాణులని వీటిని మీరు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఫిషెస్ అక్వేరియంస్ని అక్వేరియం రాల్స్తోని మళ్ళీ ప్లాస్టిక్ మొక్కలతో ఒక అలంకార వస్తువులా మీరు దీన్ని పెట్టుకోకూడదు. మన డాగ్ని, అంటే మనం ఇంట్లో పెంచుకునే సునకాలను చూడండి, కుక్కల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటామో ఈ ఫిషెస్ని కూడా అంతే కొంచెం కేర్గా చూసుకోవాలి. మన తిరిగి మరీ అంత డాగ్లా మరీ లాయల్గా అయితే ఉండలేము, ఎందుకంటే ఇవి చిన్న బ్రెయిన్స్ కాబట్టి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ యొక్క బెటర్స్ని, గప్పీస్ని, ఇంకా అదర్ ఫిషెస్ అన్నీని కొంచెం కేర్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. సో స్టార్టింగ్ ఏం చేయాలంటే, మీరు అక్వేరియం హాబీ అనేది మొదలు పెట్టాలి, ఫిషెస్ని నాకు పెంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఎందుకంటే డాగ్స్, క్యాట్స్, కౌస్, మిగతా జంతువులు అనేవి ఉంటాయి కదా, వాటిని పెంచడానికి చాలా ఖర్చు పడడం కానీ లేదా ప్లేస్ కానీ కావాల్సి వస్తుంది. కానీ అక్వేరియంస్కి అలా అయితే కాదు. సో అలాగా మనకైతే వీళ్ళు తెచ్చుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్ ఏం చేయాలంటే, మీ యొక్క వాటర్ అనేది ఫిషెస్కి మంచిదో కాదో చూసుకోవాలి. అంటే క్లోరిన్ రిమూవర్ ఇలాంటి మాట, క్లోరిన్ అనేది ఉండకూడదు. క్లోరిన్ ఉంటే చనిపోతాయి ఫిషెస్. సో మీరేం చేయాలంటే, లూతుబావులో నీళ్ళు కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, లేదా పవర్ ప్లాంట్ మనం తాగే నీళ్ళైనా ఒక టిన్ని తెచ్చుకొని మీరు పెట్టుకోవచ్చు, ఆ వాటర్ అనేది వాడుకోవచ్చు. ఇంకోటి, బౌల్స్ అనేవి తెచ్చుకోకండి. బౌల్స్ అనేవి అలంకార వస్తువులు. అవి అక్వేరియం షాప్ వాళ్ళు అవి అమ్ముడుపోవడానికి ఇది ఒక స్ట్రాటజీ. సో బౌల్స్ని ఎవరైనా తెచ్చుకుంటే వాటిని చేంజ్ చేసుకోండి. బౌల్స్ అనేవి ఫిషెస్కి అంత మంచిది కావు. చక్కగా అక్వేరియం ప్లాంట్స్ మళ్ళీని ఇలాంటి టబ్స్ కానీ, లేదా మీకు నచ్చినట్టుగా అక్వేరియంస్ అనేది పెట్టుకోవచ్చు. మీరు దేనికి పెట్టుకోవాలంటే, కొన్ని ఫిషెస్కి అక్వేరియంస్ అనేది పెట్టుకోవచ్చు. వీటికంటే బెటాస్, సిక్లిడ్స్, ఏంజల్స్, డిస్కస్ ఇలాగా సైడ్ వ్యూ అనేది మంచి కలరేషన్స్తో ఉన్న ఫిషెస్కి మనం అక్వేరియంస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటి యొక్క సైడ్ వ్యూ, పక్కా చూపు అనేది మంచిగా బాగుంటుంది మనం చూడడానికి. సో అలాగా మనం దాన్ని అయితే పెట్టుకుంటాం. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏ ఫిష్ కొనుక్కుంటున్నారో ఆ ఫిష్ గురించి తెలిసి మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం కుక్కను పెంచుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మనం దానికి తిండి పెడతాం. తిండితో ఏం పెడతాం, మనుషులు తినేది పెట్టడం కదా, పెడిగ్రీ పెడతాం, ఇంకా చాలా పెడతాం. సో అలా పెడుతూ మళ్ళీ దాన్ని వాకింగ్ అంటే బయటికి తీసుకెళ్తాం. మళ్ళీ దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ గట్టా వస్తే వెటర్నరీ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ గట్టా చేయిస్తాం. సో ఇలా చేయిస్తాం. మనకి కుక్క పెంచుకోవాలన్నా ఇలాంటి నాలెడ్జ్ అనేది మనం పక్క వాళ్ళని అడుగుతాం. సో అలాగే ఫిషెస్ని కూడా వాటికి కూడా కొంచెం సేవ అనేది ఉంటుంది వాటికి కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం దాని గురించి, మీరు ఏ ఫిష్ కొనుక్కుంటున్నారో ఆ ఫిష్ గురించి మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. అది కాకుండా అక్వేరియంస్లోకి వెళ్ళి నచ్చిన ఫిష్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అవి చనిపోతాయి. ఎందుకంటే మీకు పెంచడం రాదు, వాటిని ఎలా కేర్ తీసుకోవాలో మీకు రాదు.
సో మనం ఎలా పెంచుకోవాలి? సో మీరు ఎక్వేరియం అనేది పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్వేరియం రాళ్ళు అక్కడ ఆ షాప్లో అమ్మే రాళ్ళను అయితే తీసుకోకండి. చక్కగా బయట గుర్రాల ఇసుక కానీ లేదా గోదావరి ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి, ఇసుకలోని పక్కకి పెడతారు కదా జల్లెడ చేసి, అవి కానీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాంట్లో మీరు లైవ్ ప్లాంట్స్ అంటే నీటిలో పెరిగే మొక్కలు గట్రా వేసుకోవచ్చు. మీ దగ్గర నీటిలో పెరిగే మొక్కలు లేకపోతే లక్కీ ట్రీస్, లక్కీ ప్లాంట్ అనేది ఉంటాయి, అవి మనీ ప్లాంట్స్ అనేవి బెస్ట్. మనీ ప్లాంట్స్, ఇంకా లోటస్, డక్విండ్ అంటే పైన పెరిగే మొక్క మాట, సర్ఫేస్లో పెరిగే మొక్క, అది మనం తేలేదు, తర్వాత తెస్తాం. సో అది వేరే విషయం. సో ఫిషెస్ని ఇలా తెచ్చుకోవాలన్నమాట. ఇలాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని మనం ఫిషెస్ని అయితే తెచ్చుకోవాలి. వాటికి ఫుడ్ కావాలి అంటే మనం మంచి ఫుడ్ అనేది పెడితేనే అవి బాగా బతకగలవు. సో మనం ఎప్పుడు పిల్లెట్స్ ఫుడ్ వేయడం వల్ల వాటికి ప్రోటీన్ అనేది అందదన్నమాట. పిల్లెట్ ఫుడ్లో అంటే అదే మనం వాడే చేపల మేతలో ప్రోటీన్స్ కన్నా విటమిన్స్ అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. విటమిన్స్, ఫైబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం వాడే పిల్లెట్ ఫుడ్లో. సో ప్రోటీన్స్ అనేవి కొంచెం తక్కువ లెవెల్స్లో ఉంటాయి. సో ఆ ప్రోటీన్స్ని మనం లెవెల్ చేయాలంటే లైవ్ ఫుడ్ అనేది మనం వీటికి వేయాలి. లైవ్ ఫుడ్ అంటే ఏంటి? లైవ్ ఫుడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాము చూడండి, దానికి అది కప్పలు తింటుంది, చిన్న చిన్న జంతువులు తింటుంది, ఎలకలని, చుంచుల్ని తింటుంది. దీన్నే లైవ్ ఫుడ్ అంటారు. ఫిషెస్ అనేవి లైవ్ అంటే అవి వైల్డ్ లైఫ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్గానిజమ్స్, నీటిలో పెరిగే పురుగులు తిని బతుకుతుంది. ఆ చిన్న పురుగులనే మనం లైవ్ ఫుడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఆ లైవ్ ఫుడ్స్ గురించి నా ఛానల్లో క్లియర్గా ఉంది, ఎవరికైనా తెలియకపోతే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మైండ్లో పెట్టుకోవాల్సింది, ఫిషెస్ అనేవి అలంకార వస్తువులు కాదు, అవి కూడా ఒక ప్రాణులు. మీరు కొని తెచ్చుకున్న తర్వాత వాటిని చాలా జాగ్రత్తగా మీరైతే కాపాడుకుంటూ పెంచుకోవాలన్నమాట. ఈ వీడియోకి అయితే గైస్ ప్లీజ్ లైక్ చేయండి.